పిల్లలు మనం వివిధ రకాల పదార్థాలను చూస్తూ ఉంటాం కదా. మరి ఈ పదార్థాలను కనుక విభజిస్తూ పోయినట్లయితే ఏమవుతుందో ఊహించారా? చూడండి, ఇక్కడ నేను కొన్ని పదార్థాలను చూపిస్తాను. చూద్దాం. ఉదాహరణకి ఇది థర్మోకోల్ అండి. దీన్ని ఇలా విభజిస్తూ పోతున్నాం, ముక్కలు ముక్కలుగా చేస్తున్నాం. చూసారా ఏమవుతుంది? ఇవి చిన్న చిన్న భాగాలుగా చేయబడుతున్నాయి, అవునా? మరి ఈ చిన్న భాగాలను మళ్ళీ మనము ఇంకా విడగొట్టామనుకోండి, అంటే చిన్న 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 భాగాలుగా విడిపోతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఇదేంటో చూడండి, ఇది మనందరికీ తెలుసు కదా, చాక్ పీస్. మరి ఇది కూడా ఈ విధంగా విభజిస్తూ పోయినట్లయితే చిన్న చిన్న భాగాలుగా విడగొడుతున్నాం. చూసారా ఏమైంది? చివరికి చిన్న చిన్న భాగాలుగా విడగొట్టినట్టుగా గమనిస్తున్నాం. దీన్ని ఇంకా మనము చూడండి, గమనించండి, ఇంత పెద్దగా ఉన్నటువంటి చాక్ పీస్ని విడగొడుతూ పోయినట్లయితే ఏమైంది? చివరికి రవ్వలాగా, అంటే సన్నని చూర్ణ స్థితిని చేరింది, అంటే పొడిగా ఉంది. మరి ఈ చిన్ననైనటువంటి భాగాలను గనక మనము ఇంకా విడగొట్టినట్లయితే ఇది విడగొట్టడానికి సాధ్యమవుతుందా మనకు? అంటే ఈ రకంగా విడదీయలేనటువంటి స్థితిని కలిగి ఉంటాయని చెప్పుకుంటున్నాం. మరి ఈ రకంగా విడదీయలేనటువంటి ఈ రకమైనటువంటి స్థితినే మనము ఏమంటున్నామో తెలుసా? పరమాణువు లేదా అణువులుగా చెప్పుకుంటున్నాం. ఇలా విభజించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉన్నటువంటి పదార్థాలనే మనము అణువులుగా చెప్తున్నాం. మరి ఈ అణువు అనేటువంటిది సూక్ష్మమైనటువంటి పరమాణువుల చేత నిర్మింపబడినట్టుగా కూడా తెలుసుకున్నాం. ఎలా అంటే, మరి పదార్థం అనేటువంటిది సూక్ష్మమైనటువంటి కణాల చేత, అంటే అణువులు లేదా పరమాణువుల యొక్క సమ్మేళితమని కణనాథుడు అనేటువంటి అతను వివరణ ఇచ్చినట్టుగా నేర్చుకున్నాం. అంతేకాదు, డెమోక్రటిస్ గారు, అంటే గ్రీకు తత్వవేత్త అయినటువంటి డెమోక్రటిస్ గారు కూడా ఈ పరమాణువుకు సంబంధించినటువంటి వివరణ ఈ విధంగానే ఇచ్చారు. అంటే పదార్థం అనేటువంటిది సూక్ష్మమైనటువంటి కణాలు, అణువులు లేదా పరమాణువుల యొక్క సమ్మేళితంగా చెప్పడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి పరమాణువులను గ్రీకు భాషలో ఏమంటారో తెలుసా మీకు? ఈ పరమాణువును గ్రీకు భాషలో ఆటం అని అంటున్నాం. అంటే ఇక్కడ మనం చాక్ పీస్ను మనం విభజన చేస్తూ పోయాము, అది మొదలు చిన్న చిన్న భాగాలుగా విడగొట్టబడింది, అవునా? అదే రకంగా దీన్ని ఇంకా చిన్ననైనటువంటి భాగాలుగా విడగొడుతూ పోయినట్లయితే విభజించడానికి వీలు కానంతగా మరీ సూక్ష్మమైనటువంటి భాగాలుగా విడగొట్టినట్టుగా గమనించాం. చూసారా మీరు? అలా పరమాణువు అనేటువంటిది విభజించడానికి వీలు కానటువంటిదిగా మనం నేర్చుకొని ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి పరమాణువు అనేటువంటిది విభజించడానికి వీలు కానటువంటి పరమాణువును వివరణ ఇవ్వడానికి ఉత్సర్గనాళిక ప్రయోగాలను కూడా చదువుకొని ఉన్నాం. మీరు చూసారా ఉత్సర్గనాళం అంటే? చూడండి, ఇక్కడ గమనించండి, ఇది గాజుగొట్టం, అంటే వాయువులను విద్యుత్ వాహకాలుగా మార్చేటువంటి గాజునాళిక. గమనించారా? మరి ఈ రకమైనటువంటి ఉత్సర్గనాళిక ప్రయోగాల ఆధారంగా పరమాణువు అనేటువంటిది విభజించడానికి వీలవుతుందని వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి ఉత్సర్గనాళం గురించి మొట్టమొదలు కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? చూడండి, ఇతనే కార్ల్ ఫ్రెడరిక్ బ్రాన్ గారు. మొట్టమొదలు వాయువులను విద్యుత్ వాహకాలుగా మార్చడానికి ఉత్సర్గనాళిక అనేటువంటి పరికరాన్ని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఈయననే మొట్టమొదలు ఉత్సర్గనాళాన్ని కనుక్కున్నారు. మరి ఈ ఉత్సర్గనాళాన్ని అభివృద్ధి పరిచినటువంటి వారు విలియం క్రూక్స్ గారు. మీరు గమనించే ఉంటారు, ఈ ఉత్సర్గనాళానికే మనము క్రూక్స్ నాళం అని కూడా పేరు పెట్టి పిలుస్తాం. కాబట్టి అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఉత్సర్గనాళికను క్రూక్స్ నాళంగా కూడా పిలవడం జరిగింది. మరి ఉత్సర్గనాళం అనేది ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ గమనించారా? ఇది ఉత్సర్గనాళం అని పరిచయం చేసుకున్నాం కదా. ఈ ఉత్సర్గనాళంలో గమనించారా, ఇవి రెండు ఎలక్ట్రోడులుగా తీసుకుంటున్నాం. ఈ ఎలక్ట్రోడుల్లో ఇది క్యాథోడ్, అంటే రుణ ఫలక. తర్వాత ఈ మొత్తం అమరికను మనం ఉత్సర్గనాళిక అని అంటున్నాం. అలాగే ఇది వాయురేచక యంత్రము,
అంటే వాయువుల యొక్క పీడనాన్ని చాలా తక్కువగా తగ్గించినప్పుడు ఉత్సర్గనాళములో ఆవేశిత కణాలున్నాయని ప్రయోగపూర్వకంగా మనం వివరణ ఇచ్చాం, నేర్చుకొని ఉన్నాం. అలాగే ఇది చూసారా, ఇది యానోడ్ అంటే ధనఫలక. ఈ క్యాథోడ్, యానోడ్ అనేటువంటి ఫలకలను ఉత్సర్గనాళములో అల్పపీడనానికి మనం వాయువును గురిచేసి బ్యాటరీ ద్వారా అంటే హై వోల్టేజీలో మనం సంధానం చేసినప్పుడు, అంటే ఈ విధంగా కలిపి విద్యుత్ వలయానికి గనక కలిపి చేసినట్లయితే ఈ ఉత్సర్గనాళిక ప్రయోగం ఆధారంగా ఆవేశిత కణాలు ఉన్నాయని వివరణ నేర్చుకున్నాం. మరి ఆవేశిత కణాలతో పాటుగా మనం వివిధ రకాలైనటువంటి అంటే రుణ విద్యుదావేశం ఉన్నటువంటి కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేటువంటి వాటిని కూడా పరిచయం చేసుకున్నాం. ఎలా అంటే ఉత్సర్గనాళిక ప్రయోగాల ఆధారంగా మనకు జేజే థామ్సన్ గారు ఏమని చెప్పారు, రుణ విద్యుదావేశిత కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు అనేవి కనుగొనడం జరిగింది. అలాగే గోల్డ్ స్టైన్ గారి యొక్క వివరణ ఆధారంగా ధనావేశం ఉన్నటువంటి కణాలైన ప్రోటాన్లను నేర్చుకొని ఉన్నాం. తటస్థ ఆవేశిత కణాలైనటువంటి న్యూట్రాన్లను కూడా పరిచయం చేసుకున్నాం. ఇదంతా కూడా మనం ఉత్సర్గనాళిక ప్రయోగాల ఆధారంగా ఆవేశితమైనటువంటి కణాలు అనేవి కనుగొనడం జరిగింది. ఈ రకంగా పరమాణువులో ఉండేటువంటి ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లనే మనము పరమాణువులో ఉండేటువంటి మౌలికమైనటువంటి కణాలుగా పరిచయం చేసుకున్నాం. అవునా? మరి ఈ మౌలిక కణాలతో పాటుగా ప్రయోగాల ఆధారంగా ఉపకణాలు అనేవి కూడా ఉన్నాయని పరిచయం చేసుకున్నాం. ఈ ఉపకణాలలో ఉదాహరణకి పాజిట్రాన్, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఎలక్ట్రాన్తో సమానమైనటువంటి ఆవేశాలను కలిగి ఉన్నటువంటి కణము. కానీ ఎలక్ట్రాన్ అనేది రుణావేశం కలిగి ఉంటే పాజిట్రాన్ అనేటువంటిది ధనావేశం కలిగి ఉన్నటువంటి కణంగా చెప్పుకుంటాం. ఈ రకమైనటువంటి మౌలిక కణాలతో పాటుగా ఈ ఉపకణాలను కనుగొనేటువంటి స్థితిలోనే పరమాణువుకు సంబంధించినటువంటి నమూనాలను పరిచయం చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే పరమాణువు అనేటువంటిది అంటే నమూనా అనేటువంటిది పరమాణువులో ఉండేటువంటి ఈ మౌలిక కణాలైనటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ యొక్క అమరికనే మనము పరమాణు నమూనాగా వివరణించాం. మరి పరమాణు నమూనాతో పాటుగా ఇక్కడ వివిధ రకాలైనటువంటి నమూనాలను కనుగొనడం జరిగింది. అంటే మౌలిక కణాలతో పాటుగా ఉపకణాల పరిశోధన ఫలితంగా వివిధ నమూనాలను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మనము వివిధ పరమాణు నమూనాలను గురించి పరిచయం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క పరమాణు నమూనాలను గురించి వివరణ ఇచ్చినటువంటి శాస్త్రవేత్తల్లో ఈయన ఎవరో తెలుసా మీకు? జేజే థామ్సన్ గారు, ఎలక్ట్రాన్ కనుక్కున్నటువంటి వ్యక్తి. అలాగే రూథర్ఫర్డ్, ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ గారు. ఇక్కడ చూడండి, నీల్స్ బోర్ గారు. ఇలా థామ్సన్ గారు, రూథర్ఫర్డ్ గారు, నీల్స్ బోర్ గారు మొదలైనటువంటి శాస్త్రవేత్తల యొక్క కృషి ఆధారంగా ఈరోజు మనము వివిధ నమూనాలను తెలుసుకోగలుగుతున్నాం. అంటే శాస్త్రం అనేది రాను రాను అభివృద్ధి చెందే కొలది మనం కొత్త కొత్త అంశాలను తెలుసుకోగలుగుతున్నాం. అవునా? మరి ఇక్కడ చూడండి, ఈ యొక్క నమూనాలను మనం వివరణ ఇవ్వడానికి గాను మొట్టమొదలు జేజే థామ్సన్ గారు తన యొక్క ఊహనను మన ముందుంచారు. ఉదాహరణకి దీంట్లో మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటిది చూడండి, ఇదేం పండో మీరు ఊహించగలరా? చెప్పండి. పుచ్చపండు. ఈ పుచ్చపండు ఆధారంగా తన యొక్క నమూనాను వివరణ ఇచ్చారు. ఇక్కడ గమనించండి, ఈ పుచ్చపండును గనక మనము ఈ రకంగా సగానికి గనక చేసినట్లయితే గమనిస్తున్నారా? ఎలా ఉందండి? ఆహా, ఎంత చక్కగా ఉందో. ఎర్రని గుజ్జు, దానిలోనూ నల్లని గింజలతోని పొదగబడినట్టుగా ఉంది. ఈ యొక్క ఊహననే థామ్సన్ గారిని తన నమూనా అనేది తెలపడానికి వివరణ ఇచ్చింది. ఈ యొక్క నమూనాలు గమనించండి, ఇక్కడ పుచ్చపండులో మొత్తం కూడా ఇదంతా కూడా చూడండి, మధ్యలో అంతా గుజ్జు భాగము. ఈ మధ్యలో గమనించారా? వీటిని ఏమంటారు? గింజలు. అవునా?
పరమాణు అనేటువంటిది మొత్తం కూడా పుచ్చపండులో ఉండేటువంటి గుజ్జు, వాటిలో అమరి ఉండేటువంటి గింజల ఆధారంగా తన యొక్క నమూనాను మనకు పరిచయం చేశారు. ఇక్కడ ఇంకొక విషయం, ఉదాహరణకు ఈ యొక్క పరమాణు నమూనాను మనం వివరణ ఇచ్చేటప్పుడు ఈ నమూనాను చూసాం కదా. ఇప్పుడు మనం పుచ్చపండును, ఇది పుచ్చపండులో ఉండేటువంటి గింజలు, గుజ్జు అమరి ఉండేటువంటి విధానం మళ్ళీ ఒకసారి గమనిద్దాం. ఇదంతా కూడా ఎర్రని గుజ్జు భాగము, దీనిలో అమరి ఉన్నటువంటి గింజలు. మరి ఈ గింజలనే మనము ఏమని నేర్చుకుంటున్నాం? ఎలక్ట్రానులు అని పేరు పెట్టాం. ఈ పరమాణువులో అమరి ఉండేటువంటి గుజ్జులో అమరి ఉండేటువంటి గింజలు అనేవి రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లుగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దీనిలో అమరి ఉన్నటువంటి గింజలు ఆవేశిత కణాలను సూచిస్తున్నాయి. అదే రకంగా ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం అంతా గమనించారా? ఇది ధనావేశపూరితమైనటువంటి భాగంగా థామ్సన్ గారు తన నమూనా ద్వారా మనకు వివరణ ఇచ్చారు. మరి ఈ రకమైనటువంటి నమూనాను మనం ఏ విధంగా చెప్పుకుంటామో చూద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. పరమాణువులో రుణావేశం ఉండేటువంటి యొక్క ఎలక్ట్రాన్లు ధనావేశపూరిత పరమాణువులో అక్కడక్కడ ఉంటాయని పుచ్చకాయలో ఉండేటువంటి, అంటే పుచ్చకాయ గుజ్జులో ఉండేటువంటి గింజల యొక్క అమరిక ద్వారా మనకు పోలిక చేసి చెప్పారు. కాబట్టి ఈ యొక్క థామ్సన్ గారి యొక్క నమూనానే మనము పుచ్చపండు నమూనాగా వివరణిస్తున్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని పరిచయం చేసుకుందాం. రుణావేశ ఎలక్ట్రాన్లన్నీ కూడా ధనావేశపూరిత పరమాణువులో అక్కడక్కడ పొదగబడి ఉంటాయని ఈ నమూనా ద్వారా మనకు తెలుస్తుంది. అవునా? ఇది థామ్సన్ గారి యొక్క నమూనాగా పరిచయం చేసుకుంటున్నాం. మరి ఈ నమూనా ఆధారంగా కొన్ని లోపాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ఇక్కడ మనం పరమాణువు యొక్క థామ్సన్ గారి నమూనాలో ఏం చేశాము? ఇక్కడ పరమాణువు యొక్క గుజ్జు అదే రకంగా గింజలతో పొదగబడి ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ గుజ్జులో ఉండేటువంటి పొదగబడి ఉన్నటువంటి గింజలనే మనం ఏమన్నాము? ఎలక్ట్రాన్లు అని చెప్తున్నాం. మరి ఎప్పుడైనా కూడా ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము రుణావేశం అని నేర్చుకున్నాం. ఈ పొదగబడి ఉన్నటువంటి గుజ్జు భాగం అంతా కూడా, అంటే మధ్యలో ఉన్నటువంటి భాగం అంతా కూడా పరమాణువు యొక్క మధ్య భాగాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్లు తర్వాత ధనావేశము కలిగి ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా ఒకే దగ్గర ఉండడం సాధ్యమవుతుందా అండి? మరి చూడండి, ఎలక్ట్రాన్ అనేటువంటిదేమో రుణావేశిత కణం అంటున్నాం. ఇదంతా కూడా ధనావేశం ఉన్నట్లయితే ఈ రుణావేశము ధనావేశము రెండూ కూడా ఏం కావాలి? కలిసిపోవాలి. ఎలా? భిన్న ఆవేశాలు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కడైనా ఒకే దగ్గర ఉండగలవా? మరి పరస్పరము విరుద్ధమైనటువంటి ఆవేశాలు ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఈ ధనావేశపూరితమైనటువంటి పదార్థం అంతా కూడా ఒకే రకంగా అమరి ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ యొక్క థామ్సన్ గారి యొక్క వివరణ ఆధారంగా నమూనా అనేది ఆ విధంగా ఉంచడం సాధ్యం అవ్వట్లేదు. దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా థామ్సన్ గారు ఇవ్వలేకపోయారు. అదే రకంగా ఈ రకంగా పరమాణువులు వెలువరించేటువంటి వర్ణపటాలను గురించి కూడా ఆయనే పూర్తి వివరణ ఇవ్వలేకపోయారన్నట్టు. దీన్నే మనము థామ్సన్ గారి యొక్క నమూనాలో ఉన్నటువంటి లోపాలుగా వివరణిస్తున్నాం. చూడండి, ఒక నమూనా అనేటువంటిది విఫలమైందండి. విఫలం అయిపోగానే దాన్ని వదిలేస్తున్నామా? మరి లేదు, కొత్త అంశానికి దారి తీస్తుంది. ఒకటి ఫెయిల్ అయింది అని అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించినటువంటి వివరణను ఇంకా అధ్యయనం చేస్తూ మరి ఒక నమూనాకు దారి తీసింది అన్నట్టు. దాని ఫలితమే మనకు రూథర్ఫర్డ్ గారు వివరణ ఇచ్చారన్నట్టు. అంటే థామ్సన్ గారి యొక్క నమూనా అనేటువంటిది విఫలమైన తర్వాత ఈ రూథర్ఫర్డ్ గారు, ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ గారు తన యొక్క నమూనాను, అంటే పరమాణువుకు సంబంధించినటువంటి కేంద్రక వివరణ అనేటువంటిది ఇవ్వడంలో తన యొక్క నమూనాను పరిచయం చేయడం జరిగింది. దీన్నే మనము రూథర్ఫర్డ్ గారి ఆల్ఫా కిరణ ప్రయోగం అంటున్నాం. విన్నారా మీరు? చూడండి, ఇక్కడ ఆల్ఫా కణం. మరి ఆల్ఫా కణాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు? మీరు హీలియం పరమాణువు అంటే తెలుసు కదా మనకు. ఈ హీలియం పరమాణువులో నుండి 2 ఎలక్ట్రాన్లను గనక బయటికి పంపించేసినట్లయితే, మరి ఏ పరమాణువైనా కూడా ఎలక్ట్రాన్లను కోల్పోవడం అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది?
ఎలక్ట్రాన్లను కోల్పోయేటువంటి పరమాణువు ధన విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. అవును కదా? మరి ఈ రకంగా హీలియం పరమాణువులో నుండి 2 ఎలక్ట్రాన్లను మనం బయటికి పంపించినప్పుడు ఏర్పడినటువంటి ఈ కణాన్నే మనము ఆల్ఫా కణము లేదా హీలియం యొక్క కేంద్రకంగా దాన్ని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, హీలియం చూసారా, హీలియంలో నుండి హీలియం పరమాణువులో నుండి 2 ఎలక్ట్రాన్లను తీసివేస్తున్నాం. తీసివేసినప్పుడు మరి ఎలక్ట్రాన్లను కోల్పోయేటువంటి పరమాణువు యొక్క ఆవేశం ఏమవుతుంది? ధనావేశం అవుతుంది. కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్లను కోల్పోవడం వలన 2 యూనిట్ల ధన విద్యుదావేశిత కణంగా మారింది. దీన్నే మనము ఆల్ఫా కణముగా పిలుస్తున్నాం. ఇక్కడ గమనించండి, హీలియంలో నుండి ఏం చేశాము? 2 ఎలక్ట్రాన్లను తొలగించాము. తొలగించినప్పుడు దాని ఫలితంగా హీలియం యొక్క కేంద్రకము, దీనినే ఆల్ఫా కణంగా వివరణిస్తున్నాం. చూడండి, హీలియంలో నుండి 2 ఎలక్ట్రాన్లను తీసివేయగా మనకు హీలియం యొక్క కేంద్రకము ఏర్పడినట్టుగా ఆల్ఫా కణాన్ని వివరణించాం. ఈ రకంగా ఆల్ఫా కణాన్ని బంగారు రేకు ప్రయోగం ఆధారంగా మనకు రూథర్ఫర్డ్ గారు తన యొక్క నమూనాను పరిచయం చేశారు. ఇది చూసారా, రూథర్ఫర్డ్ గారు పరమాణువు యొక్క కేంద్రకం గురించి అధ్యయనం చేసేటువంటి సందర్భంలో ఈయన ఉపయోగించినటువంటి బంగారు రేకు ప్రయోగం. ఇది కేంద్రక భాగము. గమనించండి, ఇది ఆల్ఫా కణము ఉద్గారమయ్యేటువంటి మార్గం. ఇలా ఆల్ఫా కణము ఉద్గారితం చేసేటువంటి కిరణాలు పరమాణువు యొక్క కేంద్రకంపై పడినప్పుడు ఇక్కడ మొత్తం కూడా మైక్రోస్కోప్ ద్వారా మనం వీటిని గమనిస్తున్నాం. ఈ వాక్యూమ్ ట్యూబ్ ద్వారా దీంట్లోకి ఉద్గారితమయ్యేటువంటి గోల్డ్ ఫ్లేమ్ కలిగి ఉన్నటువంటి పూత పూయబడినటువంటి ఈ యొక్క పలక పైన ఆల్ఫా కణాలు అనేవి ఉద్గారం అవ్వడం వల్ల ఇక్కడ మనం ఇది గమనించవచ్చు. ఇది చూడండి, ఇది పరమాణువు యొక్క కేంద్రకాన్ని సూచిస్తుంది. ఇది పరమాణువు. ఈ పరమాణువు అనేటువంటిది ఆల్ఫా కణం పంపించినప్పుడు, పరమాణువులోకి ఆల్ఫా కణాలని ఈ విధంగా పంపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కణాలు అన్నీ కూడా ఇలా కేంద్రక భాగానికి రాగానే విక్షేపణం చెందడం గమనించారు. చూడండి ఎలా వచ్చేసాయో. ఇక్కడ కేంద్రకం వరకు వచ్చినటువంటి కిరణాలు అన్నీ కూడా పక్కకు వంగినట్టుగా కనిపిస్తున్నాయి మనకు. చూసారా? మరి ఈ యొక్క వంగడం అనేటువంటిది ఏంటి? వంగిపోవడం అనేది ఇక్కడ ఏదో జరుగుతుంది. అంటే కేంద్రకము యొక్క ఆవేశము, ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆల్ఫా కణం అంటే ఏమన్నాము? హీలియం పరమాణువులో నుండి 2 ఎలక్ట్రాన్లను తొలగించినప్పుడు మనకు ఏర్పడేటువంటి కణమే ఆల్ఫా కణము అని అన్నాం. మరి ఈ ఆల్ఫా కణం యొక్క ఆవేశం ఏంటి? ధనావేశం కదండి. ఈ ధనావేశం కలిగి ఉన్నటువంటి కణాలు కేంద్రకం మీదికి రాగానే ఏమైనాయి? పక్కకు వంగిపోయినట్టుగా, వాలిపోయినట్టుగా ఉన్నాయి. ఇక్కడ జరిగేటువంటి విక్షేపణం కూడా చూడండి, ఇక్కడ కొంచెమే వంగినట్టుగా, ఇది బాగా వంగినట్టుగా, కొన్ని మధ్యస్థంగా వంగినట్టుగా చూపిస్తున్నాం. అలాగే ఇక్కడ గమనించండి, ఏదో ఒక్క కణం మాత్రమే పోయినట్టుగా కనిపించింది. చూసారా? మరి ఈ బంగారు రేకు ప్రయోగంలో రూథర్ఫర్డ్ గారి యొక్క వివరణ ఆధారంగా మనం ఏం గమనించాము? మళ్ళీ ఒకసారి చూద్దాం. పరమాణువు యొక్క కేంద్రకంగా తీసుకున్నట్లయితే పరమాణు కేంద్రకం చుట్టూ కూడా రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు తిరుగాడుతూ ఉన్నాయి. ఈ రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా పరమాణు కేంద్రకం మీదకి మనం ఏం చేశాము? ఆల్ఫా కణాలను పంపించాము. ఈ ఆల్ఫా కణాలు ఎప్పుడైతే పరమాణు కేంద్రకం మీదకి వచ్చాయో, మరి కేంద్రకం యొక్క ఆవేశము ధనావేశం అని అంటున్నాం. ఈ విధంగా కేంద్రక భాగానికి వచ్చినటువంటి కణాలు ధనావేశిత కణాలు, మనము ప్రయోగించినటువంటి ఆల్ఫా కణాలు ధనావేశం కలిగి ఉండడం వల్ల 2 ఆవేశాలు ఏమవుతాయి? పరస్పరము సజాతి ఆవేశాలు వికర్షణకు లోనవుతాయని నేర్చుకున్నాం కదా. ఆ విధంగా పరమాణువు యొక్క కేంద్రక ఆవేశము ధనావేశము, ప్రయోగించినటువంటి ఆల్ఫా కణాల యొక్క ఆవేశము ధనావేశం అవడం వల్ల రెండింటి మధ్య వికర్షణ అనేది లోనైందన్నట్టు. ఈ వికర్షణ ఫలితంగానే పరమాణు కేంద్రకానికి దగ్గరలో వచ్చినటువంటి ఆల్ఫా కణాలు అనేవి విక్షేపణానికి లోనైనట్టుగా చెప్తున్నాం. చూడండి, ఇక్కడ విక్షేపణం పొందినటువంటి యొక్క కణాలు అనేవి ధనావేశాన్ని కలిగి ఉన్నాయి. చూసారా?
ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము రుణావేశము. ఇలా ధనావేశము రుణావేశము రెండూ కూడా వికర్షణ ఫలితంగా ఈ విధంగా విక్షేపణ అపవర్తనానికి లోనైనట్టుగా వివరణిస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకొకటి గమనించాం, ఒక కణం మాత్రమే వెనుకకు మరలిపోయినట్టుగా చూస్తున్నాం. మరి ఇదేంటి, ఇన్ని కణాలు విక్షేపణానికి లోనైనప్పుడు ఒక్కటి మాత్రమే వెనుతిరగడానికి గల కారణం ఏంటి అనేటువంటిది మనం గమనించినట్లయితే రూదర్ఫోర్డ్ గారి యొక్క వివరణ ఆధారంగా ఇలా బంగారు రేకు ప్రయోగ వివరణలో ఈయన చేసినటువంటి వివరణ ఆధారంగా అంటే నమూనాలో తెలుపబడినటువంటి అంశంలో ప్రతి 20,000 కణాల్లో ఈ విధంగా ఆల్ఫా కణాలను గనక మనం పరమాణువు యొక్క కేంద్రకం మీదకి పంపిస్తూ పోయినట్లయితే ఈ పంపించినటువంటి అన్ని కణాల్లోకి ఒక 20,000 కణాలలో ఒక్క ఆల్ఫా కణం మాత్రమే వెనుదిరిగినట్టుగా గమనించడం జరిగింది. మరి ఇదేంటి, ఇన్ని కణాలు మనం పంపించినప్పుడు ఒకటే రావడానికి గల కారణం ఏంటి, విక్షేపణానికి గల కారణం ఏంటో కూడా మనం వివరణ ఇవ్వవచ్చు. ఎలానో చూడండి. మరి విక్షేపణం అనేటువంటిది ఆల్ఫా కణాలు బంగారు రేకులో ఉండేటువంటి ప్రోటానుల మధ్య, ఇక్కడ బంగారు రేకు మీదకి విక్షేపణం చెందబడినటువంటి కణాలు ఏంటి అన్నాము, ఆల్ఫా కణాలు అని చెప్పాము. మరి ఆల్ఫా కణం అనేది ఎలా వచ్చింది, హీలియం పరమాణువులో నుండి ఏం చేశాము, 2 ఎలక్ట్రాన్లను తొలగించాం కదా. మరి ఎలక్ట్రాన్లను కోల్పోయినటువంటి పరమాణువు ధనావేశాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆల్ఫా కణాలలో ఉండేటువంటి కణాలు బంగారు రేకు అంటే ఈ బంగారు రేకు ప్రయోగంలో ఉపయోగింపబడినటువంటి ప్రోటానులు అంటే రేకులో ఉండేటువంటి ప్రోటానుల మధ్య 2 పరస్పరము విరుద్ధ విద్యుదావేశాలు కలిగి ఉండడం వల్ల ఇక్కడ ఏమైంది, వికర్షణ అనేది లోనవుతుంది, వికర్షణకు లోనవుతున్నాయి. పరస్పరము సమానమైనటువంటి ఆవేశం కలిగి ఉన్నటువంటి భిన్న ఆవేశం కలిగి ఉన్నటువంటిది ఆల్ఫా కణాలు ధనావేశం కలిగి ఉన్నాయి. అలాగే బంగారు రేకులో ఉండేటువంటి ప్రోటానుల ఆవేశం కూడా ధనావేశం అని నేర్చుకున్నాం. ఈ రెండు కూడా పరస్పరము విరుద్ధ ఒకే రకమైనటువంటి ఆవేశాన్ని కలిగి ఉన్నప్పుడు రెండు కూడా పరస్పరము వికర్షణ ఆధారంగా ఈ వికర్షణ బలాల ఆధారంగా ఇక్కడ ఒక కణము మాత్రమే అంటే 20,000 కణాలలో ఒక్క కణము మాత్రమే వెనుకకు మరలి రావడం గమనించారన్నట్టు. ఇది బంగారు రేకు ప్రయోగం ద్వారా మనము వివరణ ఇవ్వవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఆల్ఫా కణాలు కేంద్రకం మీదకి పంపించినప్పుడు కేంద్రకం యొక్క ఆవేశము పరమాణువులో ఉండేటువంటి ధనావేశం కలిగి ఉన్నటువంటి కేంద్రకం అంతా కూడా ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము, మధ్యలో ఉన్నది. అంటే కేంద్రకం యొక్క ఆవేశము ధనావేశం ఉన్నదని ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది, కేంద్రకం అనేది పరమాణువు యొక్క మధ్యలో అమరి ఉండడం అనేది చూసాము, అవునా. కాబట్టి ప్రతి పరమాణువులో కూడా ధనావేశం అనేది ఎక్కడ ఉంటుంది, ధనావేశం కలిగి ఉన్నటువంటి కేంద్రకం అనేది పరమాణువు మధ్యలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు, అవునా. మరి ఈ రకంగా రూదర్ఫోర్డ్ గారి బంగారు రేకు ప్రయోగం ఆధారంగా అంటే ఆల్ఫా కిరణ విక్షేపణ ప్రయోగం ఆధారంగా మనము ఇవన్నీ కూడా గమనించవచ్చు. చూసారా. మరి ఇక్కడ చూడండి, పరమాణువు యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి దాన్నే మనము కేంద్రకం అని అంటున్నాం. ఈ కేంద్రకాన్ని ఏమంటారో తెలుసా మీకు, న్యూక్లియస్. పరమాణువులో ఉండేటువంటి ఈ మధ్య భాగానికి ఏమని పేరు, న్యూక్లియస్ అని పిలుస్తాం. మరి న్యూక్లియస్లో ఉండేటువంటివి ఏంటి, ఈ రకంగా రూదర్ఫోర్డ్ యొక్క నమూనా ఆధారంగా పరమాణువు యొక్క మధ్య భాగం అనేది కేంద్రీకృతం చేయబడినట్లయితే కేంద్రకంగా చెప్పుకోబడినట్లయితే ఈ కేంద్రకం సంబంధించినటువంటి ఆవేశం అనేది ఏ విధంగా అమరి ఉన్నది అనేటువంటి వివరణ ఈ యొక్క నమూనా ద్వారా వివరించలేకపోయాడు. పరమాణువులో ఉండేటువంటి మధ్య భాగం అనేటువంటిది కేంద్రకం అని మాత్రమేనే చెప్పడం జరిగిందన్నట్టు. ఆ కేంద్రకాన్ని మనం ఏమంటున్నాము, న్యూక్లియస్ అని అంటున్నాం, అవునా. మరి ఈ న్యూక్లియస్లో ఉండేటువంటి కణాలనే మనము కేంద్రక కణాలు అని కూడా చెప్పుకోవచ్చు. కేంద్రకంలో ఉండేటువంటి కణాలు ఏముంటాయి, న్యూట్రాన్లు, ప్రోటాన్లు మరియు ఇతర కణాలు ఉన్నట్టుగా చదువుకున్నాం. మరి కేంద్రకంలో ఉండేటువంటి ఈ న్యూట్రాన్లు, ప్రోటాన్లు మరియు ఇతర ఉపకణాలను గురించి తెలిపేటువంటి దానినే మనము కేంద్రక కణాలుగా చెప్తున్నాం. కేంద్రకములో ఉండేటువంటి న్యూట్రాన్లు, ప్రోటాన్లు మరియు ఇతర ఉపకణాలనే మనము కేంద్రక కణాలు, వాటిని ఏమని పిలిచాము, న్యూక్లియాన్లు అని చెప్పాము, అవునా. ఇది కేంద్రక కణాల గురించి వివరణ ఇవ్వడం జరిగింది.
మరి ఈ వీటికి ఏమని పేరు పెట్టాము? కేంద్రకంలో ఉండేటువంటి ఈ కణాలనే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తున్నాము, న్యూక్లియాన్లు అని అంటున్నాము. ఈ న్యూక్లియాన్లు అనేవి కనుక్కున్నాక పరమాణువుకు సంబంధించినటువంటి ఆవేశిత కణాలు ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఆధారంగా పరమాణు కేంద్రకం మీద ఉండేటువంటి విద్యుదావేశం అనేది ఏ విధంగా ఉన్నదో మనకు ఈ యొక్క నమూనా ద్వారా పూర్తిగా వివరణ ఇవ్వలేకపోయారు రుదర్ఫర్డ్ గారు. మరి దీన్ని సవరణ చేస్తూ మళ్ళీ ఇంకొక శాస్త్రవేత్త వచ్చారు, వారే మోస్లే గారు. చూడండి, మరి కేంద్రకంలో ఉండేటువంటి కణాలను ఏమని పేరు పెట్టుకున్నాము? న్యూక్లియాన్లు అని చెప్పాము. అలాగే మోస్లే యొక్క వివరణ ఆధారంగా అంటే రుదర్ఫర్డ్ నమూనా ద్వారా కేంద్రకంలో ఉండేటువంటి విద్యుదావేశం అనేది ఎంతవరకు ఆవరించి ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన వివరించలేకపోయారు. దాన్ని వివరణివ్వడానికి కొరకు మోస్లే గారు తన యొక్క ఎక్స్ కిరణ ప్రయోగం ఆధారంగా సేమ్ రుదర్ఫర్డ్ గారు చేసినట్టుగానే ఈ మోస్లే గారు కూడా జరిపినటువంటి ప్రయోగ ఫలితాల ఆధారంగా పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు, పరమాణువులో ఎలక్ట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయని చదువుకుంటున్నాం. ఈ రకంగా మనం ఏ రకంగా ఏ మూలకాన్ని తీసుకున్నా కూడా పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అనేవి సమాన సంఖ్యలో ఉంటాయని ఈయన వివరణ ఆధారంగా మనం పరిచయం చేసుకున్నాం. మరి పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య అనేది సమానంగా ఉన్నట్లయితే ఈ సమాన సంఖ్యలో ఉన్నటువంటి పరమాణువులో ఉండేటువంటి కణాల ఆధారంగా కూడా మనము పరమాణువు సంఖ్య అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. చూడండి, పరమాణు సంఖ్య అనేది ఎలా చెప్పవచ్చు? పరమాణువులో ఉండేటువంటి ప్రోటానుల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది సమానంగా ఉంటుంది కాబట్టి పరమాణువులోని ప్రోటానుల సంఖ్యను లేదా ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యనే మనము పరమాణు సంఖ్యగా వివరణిస్తున్నాం. ఇలా పరమాణు సంఖ్యను రాబట్టవచ్చు. మరి పరమాణు సంఖ్యను దేంతో సూచిస్తారో తెలుసా మీకు? Z అనేటువంటి అక్షరంతోని. ఈ Z అనేటువంటిది ఏ మూలక పరమాణువులో అయినా కూడా Z అనేటువంటి పరమాణువుల యొక్క సంఖ్యను వివరణ ఇవ్వాలి అంటే ఎప్పుడు కూడా ప్రోటాన్ల సంఖ్య అనేది దేనికి సమానంగా ఉంటుంది? ఎలక్ట్రాన్ల సంఖ్యకి సమానం, అవునా? అదే రకంగా ద్రవ్యరాశి సంఖ్య, మరి పరమాణు సంఖ్య అనేది రాబట్టినట్లయితే మరి పరమాణువులో ఉండేటువంటి ప్రోటానులు, పరమాణు కేంద్రకంలో ఏముంటాయని చెప్పుకున్నాము? ప్రోటానులు, న్యూట్రాన్లు, వాటితో పాటు ఇతర కణాలు ఉంటాయని చెప్పుకున్నాం, అవునా? మరి ఈ రకంగా పరమాణువులో ఉండేటువంటి ప్రోటానులు మరియు న్యూట్రాన్ల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని మనము ద్రవ్యరాశి సంఖ్యను కూడా రాబట్టవచ్చు. ఈ ద్రవ్యరాశి సంఖ్యనే మనము A అనేటువంటి అక్షరంతోని సూచిస్తాం. మనకు ఒక మూలక పరమాణువు కలిగి ఉండేటువంటి పరమాణు సంఖ్య కానీ ద్రవ్యరాశి సంఖ్య కానీ తెలిసినట్లయితే చాలా సులభంగా న్యూట్రాన్ల యొక్క సంఖ్యను కూడా మనం రాబట్టవచ్చు. అది ఎలానో చూడండి. పరమాణువు కలిగి ఉండేటువంటి న్యూట్రాన్ల సంఖ్య అనేది రావాలి అంటే ద్రవ్యరాశి సంఖ్యలో నుండి మనం పరమాణు సంఖ్యను తీసేసినట్లయితే మనకు కావలసినటువంటి న్యూట్రాన్ల యొక్క సంఖ్య అనేది వస్తుంది. ఎలా? న్యూట్రాన్ల సంఖ్య ఈక్వల్ టు A మైనస్ Z. A అంటే ఏమన్నాము? పరమాణువు యొక్క ద్రవ్యరాశి. Z అంటే ఏమన్నాము? పరమాణువు యొక్క సంఖ్య అని చెప్పాము, అవునా? అలా ద్రవ్యరాశి సంఖ్యలో నుండి పరమాణువు యొక్క సంఖ్యను తీసేసినట్లయితే మనకు కావలసినటువంటి న్యూట్రాన్ల యొక్క సంఖ్యను చాలా సులభంగా లెక్కించవచ్చు. అలా ఏ మూలక పరమాణువులో అయినా కూడా న్యూట్రాన్ల యొక్క సంఖ్యను రాబట్టవచ్చు. మరి మోస్లే గారి యొక్క వివరణ ఆధారంగా ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే ఒక మూలక పరమాణువు కలిగి ఉండేటువంటి పరమాణు సంఖ్యను అదేవిధంగా పరమాణువు ద్రవ్యరాశిని చాలా సులభంగా లెక్కించామండి. మరి ఇక్కడ మోస్లే గారి యొక్క వివరణ తర్వాత మళ్ళీ మనకు రుదర్ఫర్డ్ గారు తన యొక్క నమూనాను ఆధారంగా చేసుకొని మళ్ళీ వివరణ ఇచ్చారు. ఎందుకంటే బంగారు రేకు ప్రయోగంలో ఏమన్నాము? పరమాణువు యొక్క మధ్య భాగంలో ధనావేశం ఉంటుంది అని చెప్పుకున్నాము. అదేవిధంగా పరమాణువులో ఎక్కువగా కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పాడు. ఈ యొక్క ఖాళీ ప్రదేశం కలిగి ఉన్నటువంటి పరమాణువులో కేంద్రకం అనేది ఉంటుంది. మరి పరమాణువులో ఎక్కువగా ఖాళీ ప్రదేశం ఉంటుందని దీనినే కేంద్రకం అని చెప్పాడు. కేంద్రకాన్ని ఏమని పరిచయం చేసుకున్నాం ఇంతకుముందే? న్యూక్లియస్ అని చెప్పాము, అవునా? మరి
పరమాణువులో మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం గురించి, పరమాణువు యొక్క కేంద్రకం గురించి వివరణ చేసినటువంటి శాస్త్రవేత్తల్లో రుదర్ఫర్డ్ గారు తన యొక్క బంగారు రేకు ప్రయోగం ఆధారంగా మనకు తన యొక్క వివరణను ఇవ్వగలిగారు. దీని తర్వాత అనేక ప్రయోగాల అనంతరము రుదర్ఫర్డ్ గారు ఇదేంటో గమనించండి, ఇదంతా సూర్యుడు, ఇక్కడ అన్ని గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్నే మనం ఏమంటున్నాం, గ్రహమండల నమూనా అంటున్నాం. మీ అందరికీ తెలుసు కదా. మరి గ్రహమండల నమూనాలో గ్రహాల యొక్క పరిభ్రమణం అనేది ఎలా ఉంటుందో కూడా చూసాము, అవునా? ఇక్కడ చూడండి. మరి ఈ యొక్క గ్రహమండల నమూనా ఆధారంగా మనము ఇంకా వివరణ ఇవ్వవచ్చు. ఎలా అంటే పరమాణువులో అమరి ఉండేటువంటి ఎలక్ట్రాన్లను ఈయన తన యొక్క గ్రహమండల నమూనా ద్వారా మనకు వివరణ ఇవ్వడం జరిగింది. చూడండి, పరమాణువులో అమరి ఉండేటువంటి ఎలక్ట్రాన్లను వివరణ ఇవ్వడానికి గాను రుదర్ఫర్డ్ గారు చేసినటువంటి ప్రయోగములో ఆయన గ్రహమండలాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇది సూర్యుడు కనిపిస్తుంది కదా. ఈ సూర్యుడి చుట్టూ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా గ్రహాలు నిర్ణీతమైనటువంటి కక్షల్లో పరిభ్రమణానికి లోనైనట్టుగా గమనిస్తున్నాం. చూసారా ఎలా తిరుగాడుతున్నాయో. అదే రకంగా పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు అనేవి కూడా కేంద్రకము చుట్టూ పరిభ్రమణానికి లోనవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఇంకొక నమూనాను చూపిస్తున్నాము. ఇది కూడా గ్రహమండల నమూనానే. సూర్యుని చుట్టూ ఎంచక్క గ్రహాలన్నీ కూడా పరిభ్రమణానికి లోనైనట్టుగా గమనిస్తున్నాం. చూసారా. మరి ఈ రకంగా ఈ గ్రహాల యొక్క గమనం అనేది ఎలా అయితే ఉందో తన యొక్క నమూనాను గ్రహమండలాన్ని ఉద్దేశించి చెప్పారు. కాబట్టి రుదర్ఫర్డ్ గారి యొక్క నమూనానే మనము గ్రహమండల నమూనాగా కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ఈ యొక్క నమూనా ద్వారా మనము ఏమని చెప్పవచ్చు, ఇప్పుడే గమనించాం. పరమాణువు ఇక్కడ సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగాడుతూ ఉన్నాయో అదే రకంగా దీన్ని పోలిక చేసి చెప్తున్నాం. గ్రహమండలంలో గ్రహాలు అనేవి ఏ రకంగా అయితే సూర్యుడి చుట్టూ నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఉన్నాయో అదే మాదిరిగా ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ నిర్ణీతమైనటువంటి కక్షలలో అత్యధికమైనటువంటి వేగంతో సంచరిస్తూ ఉన్నాయని తన యొక్క గ్రహమండల నమూనాను వివరించారు. దీన్నే మనము రుదర్ఫర్డ్ గారి యొక్క గ్రహమండల నమూనాగా కూడా చెప్పుకుంటాం. చూశారు కదా. మరి ఇక్కడ ఈ గ్రహమండల నమూనా అనేది తెలియచేశాక పరమాణు అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నారు, గోళాకారంగా ఉంటుంది. పరమాణువులో ఎక్కువగా ఏముంటుంది, ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పాడు, అవునా. ఆ రకంగా తన యొక్క నమూనాను విస్తృతం చేయడానికి గాను రుదర్ఫర్డ్ గారి యొక్క నమూనాను మనం మళ్ళీ పరిచయం చేసుకుందాం. పరమాణువులన్నీ కూడా గోళాకారంగా ఉంటాయని, పరమాణువులో చాలా ఎక్కువ భాగం ఖాళీ ప్రదేశం ఉంటుందని ఈ యొక్క నమూనా ద్వారా మనకు తెలుస్తుంది, అవునా. ఇక్కడ గమనించండి, పరమాణువు మధ్యలో కేంద్రకం ఉన్నది. ఈ పరమాణు కేంద్రకం చుట్టూ ఏం చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్ అనేది రుణావేశం కలిగి ఉన్నటువంటి ఎలక్ట్రాను తిరుగాడుతూ ఉంది. చూసారా, గమనించారా. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క పరిభ్రమణము ఈ విధంగా ఉంది. దీన్నే ఏమంటున్నాం మనం, కేంద్రకము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హలో హలో అండి, ఒక్క నిమిషం ఉండమంటాను సార్. హలో అండి, హలో అండి, హలో అండి. హలో సార్, చెప్పండి అండి. థామ్సన్ పరమాణు నమూనా చెప్పండి. పరమాణు వర్ణపటాన్ని వివరించలేకపోయింది మేడం. అవునమ్మా, మీరు అన్నారు కదా మేడం. చెప్పమ్మా. ఎలా వివరించలేకపోయింది మేడం? దాని గురించి మనం తర్వాతి క్లాసుల్లో వివరంగా నేర్చుకుంటాం. ఎందుకంటే మీకు ఇది బేసికల్గా మీకు నమూనాను పరిచయం చేయడం వరకే, అవునా. అయితే ఇక్కడ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాను ప్రోటాన్లు అనేవి థామ్సన్ నమూనా ద్వారా ఏమవుతున్నాయి, దాంట్లో పుచ్చపండులో అమరి ఉన్నటువంటి గింజలతో ఈయన పోలిక చేశారు కదా, విన్నారా, అవునండి. ఆ విధంగా రెండు ఆవేశాలు అనేవి ఒకే దగ్గర ఉన్నట్లయితే అది మనకు సాధ్యం కాదని చెప్తున్నాం, అవునా. మరి ఈ రకంగా రెండు ఆవేశాలు గనక ఉద్గారం చేసేవి అంటే అది కలిగి ఉండేటువంటి విద్యుదావేశ పరంగా ఉద్గారితమయ్యేటువంటి శక్తిని మనము
రంగుల పట్టి అంటాం. అంటే వర్ణపట రూపంలో గనక తీసుకొని వచ్చినప్పుడు మనకు ఆ విధంగా వర్ణపటంలో వచ్చేటువంటి రేఖల గురించి మొట్టమొదలు అసలు కనుక్కున్నదే థామ్సన్ గారు మొట్టమొదలు చేసినటువంటి నమూనా రూపకల్పన. కాబట్టి అప్పటి వరకు శాస్త్ర అభివృద్ధి అనేది మొదలు అప్పుడే, కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరణ ఆయనే ఇవ్వలేకపోయారు. కాబట్టి వర్ణపటంలో వచ్చేటువంటి రంగుల పట్టీ గురించి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయా లోపాల్లో నేర్చుకుంటున్నాం. అవునమ్మా? అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు పరమాణువు యొక్క రూథర్ఫోర్డ్ నమూనాలో వచ్చేటువంటి కేంద్రకాన్ని గురించి వివరణ ఇచ్చాం కదా. మరి ఈ రకంగా మనం వివిధ రకాల మూలకాలను కూడా పరిచయం చేసుకోవచ్చు. చూడండి, ఇది హీలియం పరమాణువు. ఈ పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల యొక్క భ్రమణం ఉన్నది. ఇదేంటి, ఒక ఎలక్ట్రాన్ ఇలా పోతూ ఉంటేను ఇంకొకటి ఇలా తిరుగుతున్నట్టుగా చూస్తున్నారు, గమనించారా? దీన్నే మనము స్పిన్ క్వాంటం అనేటువంటి అంశంలో నేర్చుకుంటాం. ఇలా ప్రతి దాంట్లో కూడా స్పిన్ క్వాంటీకరణం ఆధారంగా సవ్య భ్రమణము అపసవ్య భ్రమణము అనేటువంటిది ఎలక్ట్రాన్ లోనవుతుంది. కాబట్టి ఈ యొక్క భ్రమణాన్ని ఈ విధంగా చూపిస్తున్నాం. ఇంకొక మూలకం చూద్దాం. ఇది కర్బన పరమాణువు అండి. మరి కర్బన పరమాణువులు ఏమున్నాయి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్లు ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఇంతకుముందే మనం మోస్లే గారి యొక్క వివరణ ఆధారంగా నేర్చుకున్నాం. పరమాణువు సంఖ్య అనేటువంటిది ఏ విధంగా నిర్వచించాము? పరమాణువులో ఉండేటువంటి ప్రోటానుల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యనే మనం పరమాణు సంఖ్య అన్నాం కదా. ఈ రకంగా కర్బన పరమాణువు యొక్క సంఖ్యను మనం 6గా నిర్దిష్టం చేశాము. ఈ 6 పరమాణు సంఖ్య కలిగి ఉన్నటువంటి కార్బన్లో మొత్తము ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత సూచిస్తుంది? చూసారా? 1 2 3 4 5 6. ఇలా మోస్లే యొక్క వివరణ ఆధారంగా మళ్ళీ మనము ఈయన యొక్క నమూనాను కూడా వివరణ ఇవ్వవచ్చు. ఇలా ఏ మూలక పరమాణువు యొక్క పరమాణు సంఖ్య అయినా కానీ ద్రవ్యరాశి సంఖ్య అయినా కానీ మనము వివరణ ఇవ్వవచ్చు. ఇక్కడ చూడండి, పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఈ విధంగా భ్రమణానికి లోనవుతూ ఉన్నాయి. అదే రకంగా కేంద్రకం యొక్క పరిమాణాన్ని కూడా వివరణ ఇవ్వవచ్చు. చూడండి, హలో, స్పిన్ క్వాంటీకరణం అంటే ఏంటో చెప్పారు కదా. ఏంటండి? అవునండి, స్పిన్ క్వాంటం చెప్పాము. మరి క్వాంటీకరణం అంటే ఏంటి మేడం? ఇక్కడ ఎలక్ట్రాన్ ఉద్గారితం చేసేటువంటి శక్తి అనేది శక్తి ప్యాకెట్ల రూపంలో వస్తుందండి. మనం క్వాంటం యొక్క సిద్ధాంతంలో నేర్చుకుంటాం. అయితే ఇక్కడ తర్వాత నేర్చుకుంటారన్నట్టు ఈ యొక్క స్టాండర్డ్ తర్వాత 9th తర్వాత మనం ఎలక్ట్రాన్ ఉద్గారితం చేసేటువంటి శక్తి అనేది క్వాంటీకరణం చెందబడుతుంది. ఈ యొక్క క్వాంటీకరణం చెందబడేటువంటి శక్తినే మనము క్వాంటంలలో నిర్వచిస్తాము. అదే విద్యుదయస్కాంత వికిరణ సిద్ధాంతం ఆధారంగా మనం ప్లాంక్ సిద్ధాంతంలో నేర్చుకుంటామండి. అందుకే ఎలక్ట్రాన్ అనేది క్వాంటం సంఖ్యల గురించి మళ్ళీ మనం 10వ తరగతిలో వివరంగా నేర్చుకుంటాము. దీంట్లో మనకు ఉన్నటువంటి క్వాంటం సంఖ్యల్లో స్పిన్ క్వాంటం అనేటువంటిది ఉంటుంది. ఈ స్పిన్ క్వాంటంలో సవ్య భ్రమణం చేసేటువంటి ఎలక్ట్రాను అపసవ్య భ్రమణానికి లోనయ్యేటువంటి ఎలక్ట్రాన్ ఆధారంగా దాని యొక్క క్వాంటీకరణం అనేది ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అని దాని గురించి చాలా వివరంగా నేర్చుకుంటామండి. సరే, ఈ రకంగా పరమాణువుకు సంబంధించినటువంటి పరిమాణం అనేటువంటిది, అంటే పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు భ్రమణానికి లోనైనట్లయితే పరమాణువు యొక్క కేంద్రక పరిమాణాన్ని పరమాణు పరిమాణంతో మనం పోలిక చేస్తే పరమాణు పరిమాణం చాలా పెద్దదిగా ఉందండి. దానిలో కేంద్రక భాగము, అంటే మనం జనరల్గా గణిత భాషలో కూడా వృత్తము కేంద్రం అనేది నేర్చుకుంటాం కదా. వృత్తంలో కేంద్రక భాగం ఏ విధంగా అయితే ఉంటుందో పరమాణువు యొక్క కేంద్రకం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అదే రకంగా కేంద్రక పరిమాణం అనేటువంటిది పరమాణు పరిమాణంతో కనుక పోలిక చేస్తే చాలా చిన్నదిగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఈ కేంద్రకం యొక్క పరిమాణం అనేది 10⁻⁻5 మీటర్లు. వీటినే ఫెర్మి అనేటువంటి ప్రమాణాల్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఫెర్మి అనేటువంటి అంశాన్ని గురించి మళ్ళీ విపులంగా నేర్చుకుంటాం తర్వాతి క్లాసుల్లో. అదే రకంగా కేంద్రక వ్యాసార్థాన్ని కూడా ఆయన వివరణించాడు. పరమాణు కేంద్రక వ్యాసార్థం అనేది దాని యొక్క విలువ సుమారుగా 10⁻⁻15 మీటర్లు ఉన్నట్టుగా ఈ యొక్క నమూనా ఆధారంగా తన యొక్క వివరణను రూథర్ఫోర్డ్ గారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రూథర్ఫోర్డ్ గారి యొక్క వివరణలో కూడా లోపాలు ఉన్నాయండి. పరమాణు స్థిరత్వంను వివరించలేదు. ఎందుకంటేను మరి ధనావేశం ఉన్నటువంటి ప్రోటాన్లు ఇక్కడ కేంద్రక మధ్య భాగంలో ఉన్నాయి. పరమాణు కేంద్రకం చుట్టూ రుణావేశం ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు తిరుగాడుతూ ఉన్నాయి.
ఈ ధనావేశం ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది పరిభ్రమణానికి లోనైనట్లయితే ఏమైతుంది? ఏ కణమైనా కూడా మనమే ఉన్నాం, వృత్తాకారంగా తిరుగుతున్నాం అనుకోండి, తిరిగి 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 ఏం చేస్తాము? శక్తి నశించేసి అందులో పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అదే రకంగా రూథర్ఫోర్డ్ గారి యొక్క నమూనాలో కూడా పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క భ్రమణం అనేది నిరంతరము ఉన్నట్లయితే మరి భ్రమించేటువంటి ఎలక్ట్రాన్ ఏం కావాలి? చివరికి శక్తిని కోల్పోయి కేంద్రకంలో కలిసిపోవాలి. కానీ మరి కేంద్రకంలో కలిసిపోతే అసలు పరమాణు ఉంటుందా? ఉండదు. ఆ విధంగా పరమాణువుకు స్థిరత్వంకు సంబంధించినటువంటి వివరణ ఈ యొక్క నమూనా ఇవ్వలేకపోయింది. అవునా? ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి అంశాలని మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, పరమాణు నమూనా అనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాం. అవునా? పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ను, ప్రోటాన్ను, న్యూట్రాన్ల యొక్క అమరికనే మనం ఏమన్నాము? పరమాణు నమూనాగా వివరణించాం. అవునా? అలాగే థామ్సన్ గారి యొక్క వివరణ ఆధారంగా అంటే పుచ్చపంటు ఆధారంగా ఆయన యొక్క నమూనాను కూడా ఏమని నేర్చుకున్నాం? రుణావేశం ఉండేటువంటి ఎలక్ట్రాన్లన్నీ కూడా ధనావేశపూరితమైనటువంటి పరమాణువులో అక్కడక్కడ పొదుగబడి ఉన్నట్టుగా థామ్సన్ గారి యొక్క నమూనాను పరిచయం చేసుకున్నాం. అదేవిధంగా గ్రహమండల నమూనా, రూథర్ఫోర్డ్ గారి నమూనా ఆధారంగా గ్రహమండలంలో గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నాయో అదేవిధంగా పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది అత్యధిక వేగంతో సంచరిస్తూ ఉంటుందని గ్రహమండల నమూనాన్ని కూడా పరిచయం చేసుకున్నాం. ఇందులో ఇంకొకటి గమనించాలండి, ముఖ్యంగా ఈ యొక్క గ్రహమండల నమూనా అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ముఖ్యమైన కారణము రూథర్ఫోర్డ్ గారు దీన్ని పోల్చుకోవడమే అని చెప్పవచ్చు. ఆల్ఫా కణం అంటే ఏమన్నాము? హీలియం పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లను, 2 ఎలక్ట్రాన్లను బయటకు తొలగించినట్లయితే ఏర్పడేటువంటి కణాన్నే మనము హీలియం కేంద్రకంగా చెప్పుకున్నాం. అవునా? అలాగే ప్రతి పరమాణువులోనూ ధనావేశం ఉన్నటువంటి కేంద్రకం ఎక్కడ ఉంటుంది? పరమాణువు యొక్క మధ్య భాగంలో ఉంటుందని గమనించాం. పరమాణువులో ఉండేటువంటి యొక్క మధ్య భాగాన్ని ఏమని పిలుస్తున్నాము? న్యూక్లియస్ అని అంటున్నాం. అవునా? అలాగే ఇక్కడ చూడండి, కేంద్రక కణాలను మళ్ళీ ఒకసారి చూద్దాం. కేంద్రకంలో ఉండేటువంటి న్యూట్రాను, ప్రోటాను మరియు ఇతర ఉపకణాలనే మనము కేంద్రక కణాలని కూడా వివరిస్తున్నాం. అదే రకంగా ఇంకా కొన్ని నమూనాలను గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో పరిచయం చేసుకుందాం. అవునా?